69,000 కోట్ల సమీకరణ, ఇప్పటికే 31,000 కోట్ల మేర సంస్థల నుంచి సమీకరణ, భూముల ధరలు పెరగగానే విక్రయించి బ్యాంకులకు చెల్లింపు, 31 ప్లస్ 69 అంటే 1,00,000 కోట్లు అమరావతికి సంబంధించి అప్పు తీసుకొని వస్తున్నాము. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు ప్లస్ 1,00,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి అమరావతి నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఇది ఆ వార్త కథనం. దీంట్లో చూడండి, సమీకరణ అంట. అదే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు అప్పు తెస్తే అప్పుల కోసం ఎగబడ్డారు. అసలు 1000 కోట్లు కూడా అప్పు పుట్టట్లేదా, అప్పులు రావట్లేదా, 1000 కోట్లు అప్పు ఎలా చేస్తారని రాశారు. ఇప్పుడు అమరావతి పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేపడతారండి. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు కదా, దాని అంతరికి అదే అక్కడ అభివృద్ధి చెందిద్ది అన్నారు కదా. మరి 1,00,000 కోట్లు అప్పు తెస్తే 1,00,000 కోట్లు వడ్డీ ఎంత కట్టాలి? ఇంకొక 1,00,000 నుంచి 2,00,000 కోట్లు అయింది కదా 10-15 నెలల్లో తిరిగి చెల్లించేటప్పటికి. అంటే 3,00,000 కోట్లు అప్పులు అసలు వడ్డీలు కలిపి చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం. మరి 3,00,000 కోట్ల ఆదాయం ఎప్పుడు వస్తుంది అమరావతి నుంచి? ఎన్ని భూములు అమ్మితే వస్తుంది? విధంగా ఉందా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి? నిజంగా ఈ అమరావతి ప్రమాదకరంగా ఏర్పడుతుందా అనేది ఇప్పుడు వీళ్ళు రాసేటటువంటిది, వీళ్ళు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలా భారం వేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజానిక నెత్తిన ఈ అప్పుల గుదిబండి ఎలా పెడుతున్నారంటానికి ఇది కూడా ఒక నిదర్శనం.